అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి నాకు ఒక పార్టీ కార్యకర్తగా కంటే కూడా ఆయన పరిపాలన సరే కార్యకర్త దృష్టిలో అటు పక్కన పెడితే ఒక సామాన్యుడిగా నిజంగా మనం ఎలాంటి పరిపాలన అయితే కోరుకుంటాం అలాంటి పరిపాలన ఆయన ఓటు బ్యాంక్ రాజకీయాలను పక్కన పెట్టి మరీ చేసి ఓడిపోయినందుకు చాలా బాధ కలుగుతూనే ఉంది కూడా. దాంట్లో నేను కొన్ని ఆలోచన చేసినప్పుడు ఏంటంటే చందు ఛాంపియన్ ఒక సినిమా ఉంది, మీరు కూడా చాలామంది చూసి ఉండొచ్చు. ఆ సినిమా యొక్క ఉద్దేశం ఏంటంటే అది ఒకప్పుడు రియల్గా జరిగిన స్టోరీ. 1960 ఆ టైంలో మన దేశానికి ఒలింపిక్స్లో ప్రాతినిధ్యం వహించి ఒక పథకం కొట్టిన ఆయన, తర్వాత యుద్ధంలో పార్టిసిపేట్ చేసి 9 బుల్లెట్లు దిగి వెన్నెముక దెబ్బకు తగిలి 2 సంవత్సరాలు కోమాలో ఉండిపోయి ఆ తర్వాత మళ్ళీ పారా ఒలింపిక్స్కి వెళ్ళి మన దేశానికి గోల్డ్ మెడల్ కొడతాడు. అది ట్రూ స్టోరీ. అదిన అర్జున అవార్డు కోసం అప్లై చేసుకుంటే జరిగే సినిమా అంతా కూడా. అర్జున అవార్డు ఆయన అప్లై చేసుకుంటే ఆయన గురించి మొత్తం తెలుసుకుని పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. నాకు ఇదంతా ఏమనిపించిందంటే అతను ఆ దేశానికి 2 సార్లు ఒలింపిక్స్లోనూ పారా ఒలింపిక్స్లోనూ పథకాలు తెచ్చాడు, యుద్ధంలో పార్టిసిపేట్ చేసి 9 బుల్లెట్లు తగిలి తన జీవితం పోగొట్టుకొని అంగవైకల్యంతో హాస్పిటల్లో ఉన్నాడు, జీవితాంతం అలానే ఉన్నాడు. అలాంటి వ్యక్తికి పద్మశ్రీ ఇస్తే ఈ సినిమా వాళ్ళకి కేవలం వీళ్ళు జనంలో వీళ్ళకు మన పదవులు ఇస్తే ఏమంటారు అవార్డులు ఇస్తే ఓట్లు వస్తాయి అన్న దృష్టితోటి భారతదేశంలో అత్యున్నత పురస్కారాల్లో ఏమంటారు భారత రత్న తర్వాత పద్మభూషణ్ పద్మవిభూషణ్ ఉంటే అవి చాలా పప్పు బెల్లాలు పంచారు ఈ సినిమా వాళ్ళకి. చిరంజీవి అనే వ్యక్తికి ఒక సినిమా యాక్టర్కి పద్మభూషణ్ ఉంది, పద్మవిభూషణ్ ఉంది, రెండు ఉన్నాయి తెలుసా మీకు? అత్యున్నత పురస్కారం 2, 3 భారతదేశంలో అత్యున్నత పురస్కారాలు 2, 3 పొజిషన్లో ఉన్న పద్మభూషణ్ పద్మవిభూషణ్ 2 ఉన్నాయి. అమితాబ్ బచ్చన్కి పద్మవిభూషణ్ ఉంది. దేశం కోసం ఏమంటారు అతని కసితోటి ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలని కసితోటి మిలిటరీలో సేవలు అందించి అతను అంగవైకల్యం తెచ్చుకొని తన జీవితాన్ని పోగొట్టుకున్న వ్యక్తికి పద్మశ్రీ ఇస్తే, అది కూడా అతను వెతుక్కుంటా వచ్చి అర్జున అవార్డు అడిగితే అతని గురించి తెలుసుకొని అప్పుడు పద్మశ్రీ ఇచ్చారు. ఈ సినిమా వాళ్ళకి ఇచ్చేంత ప్రాధాన్యత నిన్న కూడా ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం కదా మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతా సినిమా వాళ్ళతో పెట్టుకోవద్దు జగన్ కాలిపోతావు నువ్వు అని అంటాడు. ఇదే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇండస్ట్రీ గురించి మొత్తం ఆలోచిస్తూ ఒక ప్రతిపాదన పెడితే ఇది 1% కూడా ఇన్కమ్ ఇవ్వని 1% ఆదాయాన్ని కూడా ఇవ్వని ఇండస్ట్రీ ఇది, దీని గురించి మీరు ఇంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. 1% కూడా ఆదాయం ఇవ్వని ఇండస్ట్రీ ఇది అని. 1% కూడా ఆదాయం ఇవ్వని ఇండస్ట్రీ ఈరోజు కులాలు మతాలు లేకపోతే వాళ్ళకున్న ఫాలోయింగ్ని బేస్ చేసుకొని ప్రజల జీవన విధానానికి సంబంధం లేకుండా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటే ఏం ఆలోచిస్తుంది అసలు ఈ సమాజం ఏం ఆలోచిస్తుంది, దానికి తగ్గడికి నాయకులు ఏం ఆలోచిస్తున్నారా అని ఆలోచిస్తూ ఉంటాను ఎప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వల్ల లబ్ధి పొందిన ఎంతోమంది నేను చూశాను, వాళ్ళు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేలా. కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగలేదు అనే ఉద్దేశంతో అంటే కాదు, మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి లేకపోతే మా సినిమాకి హీరోకి సంబంధించిన వ్యక్తి, మాకు ఇష్టం అభిమానమైన హీరో ఇలా సినిమా హీరో అటు చెప్పాడు కాబట్టి అట్టేసాం. పరిపాలనతో ఎటువంటి సంబంధం లేదు, కేవలం సామాజిక వర్గాలు లేదా సినిమా ఇన్ఫ్లుయెన్స్లు అని అంటే అది నేను ఒక పవన్ కళ్యాణ్ లేదా జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో మాత్రమే నేను మాట్లాడట్లా, ఇక దేశమంతా నడుస్తుంది ఇదే. గుడ్ మార్నింగ్ సురేష్ గారు. అందుకే దేశం ఎంత కూడా కులాల మీద మూర్ఖపు అభిమానాల మీద నడుస్తున్నప్పుడు ప్రభుత్వాలు కూడా ప్రజలను గాలికి వదిలేసి ఆ అభిమానం ఉన్న హీరోలను సినిమా హీరోలను లేకపోతే ఆ కులాభిమానాలు ఉన్న ఆ నాయకులను వాళ్ళని ప్రసన్నం చేసుకుంటే చాలు అన్న ధోరణిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఒకసారి చూడండి, చందు ఛాంపియన్ అనే సినిమా చూడండి. అతను అసలు దేశం ఇంకో పథకం తీసుకురావడానికి ఎంత తప్పిస్తాడో అతనికి వెతికి మరీ అంటారు పురస్కారం కలిగించాలి, పద్మ అనే పురస్కారం. కానీ అతను వెతుక్కుంటే అర్జున అవార్డు కోసం వస్తాడు. దేనికోసం వస్తాడు అని అంటే కేవలం పక్క ఊరు వాళ్ళకి ఎవరికి అర్జున అవార్డు వచ్చింది, వాళ్ళ ఊరు బాగుపడింది, వాళ్ళ ఊరికి రోడ్లు వేశారు, సో మా ఊరికి కూడా రోడ్డు వేయాలి అని అంటే నాకు ఈ అవార్డు వస్తే బాగుంటుందని చెప్పి అలా ప్రయత్నం చేస్తాడు. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తూ తిరుగుతున్న వాళ్ళకి ప్రాణాలు అర్పించిన వాళ్ళకి ఏమి ఇచ్చారో లేదో తెలియదు, కానీ ఈ సినిమా వాళ్ళకి మాత్రం చాలా ఈజీగా పద్మశ్రీలు పద్మభూషణ్లు ఇంకా భారతరత్న ఒకటే మిగిలింది. ఇక మరి భారతరత్న కూడా ఎవరికైనా ఇస్తారని మనకు తెలియదు, ఇక భారతరత్న ఒకటే నేను మిగిలింది వాళ్ళకి ఇవ్వడానికి. మళ్ళీ వీళ్ళందరూ అంటారు సినిమాలాగా చూడాలి అంటారు. మరి సినిమాలాగా చూడాలి అనుకున్నప్పుడు ఎందుకని ఈరోజు ఎర్రచందనం స్మగ్లర్ సినిమా హీరోనా అని విమర్శిస్తున్నారు? సరే, అది వేరే టాపిక్ అనుకోండి. ఇది జనం
జనం తమ గురించి, వాళ్ళకున్న సమస్యల గురించి, లేకపోతే వాళ్ళకి ఎవరైతే ఏ నాయకుడైతే కరెక్ట్ అని ఆలోచించకుండా మా కులం, మా మతం, మేము అభిమానించే సినిమా హీరో, అందరు గుడ్ మార్నింగ్, ఇవన్నీ ఆలోచించుకుంటా ఉన్నంత కాలం కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు నాకు తెలిసి ఏమంటారు నిలబడటం అనేది కష్టమే నాకు తెలిసి. నిజంగా ఇప్పుడున్న పరిస్థితికి, నిజంగా ఒక సంవత్సరం క్రితం ఉన్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి ఆలోచిస్తే నిర్దిష్టగా జనం కోసం ఆలోచించి చేసే నాయకుడు పరిపాలన ఎలా ఉంటుంది, కేవలం రాజకీయాల కోసం మాత్రమే ఆలోచించి చేసే నాయకుడి పరిపాలన ఎలా ఉంటుంది అంటే సంవత్సరానికి ఇప్పుడు చాలా క్లియర్ తేడా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలన్నింటినీ నిన్న బాగుపరుస్తుంటే సర్వనాశనం చేస్తున్నాడని ప్రచారం చేశారు. నిజంగా టీడీపీ అభిమానులకి నిజంగా వాళ్ళని ఒక రాజకీయ పార్టీ పరంగా అయితే మెచ్చుకోవాలి వాళ్ళని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సెకి అనే సంస్థతో, అది ప్రభుత్వ రంగ సంస్థతో ఒప్పందం పెట్టుకుంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇస్తే ఎవరు ఇవ్వాలి? ఒక ప్రభుత్వ రంగ సంస్థతో ఆయన ఒప్పందం పెట్టుకున్నప్పుడు ఆయనకి లంచం ఇస్తే ఎవరు ఇవ్వాలి? అసలు అదాని ఎందుకు ఇస్తాడు? ఆయన అదానితో ఒప్పందం చేసుకుంటే అదాని ఇచ్చింది అనుకోవచ్చు. ఆయన ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇస్తే ఆ సంస్థ ఇవ్వాలి. ఎప్పుడో 2018లో కూడా అంతే, ఎక్కడో వికీలీక్స్ అనో అదాని ఇదని ఏదో అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చెప్పినట్టుగా అక్కడ ప్రచారం చేశారు. ప్రపంచంలో ఎక్కడ ఏ అవినీతి ఏదైనా జరగనండి దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడి నుంచో ఎక్కడికో ముడిపెట్టేసి మన బ్రెయిన్ అన్ని వాష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కూడా ఛాలెంజ్ చేశారు, నా పేరు అసలు వాడెవడో ఏదో చేస్తే నాకు సంబంధం ఉందని మీరు ప్రచారం చేస్తున్నారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించండి అని చెప్పాను. ఇక్కడ కూడా అంతే, మీరు ఎక్కడ ఏదన్నా జరగండి. విశాఖపట్నంలో డ్రగ్స్ అన్నారు, సరే అది లేదని మొన్న చెప్పారు. ఒకవేళ ఉన్నాయన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ముడి పెడతారు. ఎక్కడో కాశ్మీర్లో లేదా ఎక్కడో గుజరాత్లో ఇంకెక్కడో ఎక్కడెక్కడో ఏదేదో పెట్టిన మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ముడి పెడతారు. ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచం ఎవరు ఇవ్వాలి? ఎవరితో ఒప్పందం చేసుకుంటే వాళ్ళే కదా ఇవ్వాల్సింది. కేంద్ర రంగ ప్రభుత్వ సంస్థతోటి ఎవరైతే ఒప్పందం చేసుకున్నాడో వాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాడని చెప్పి ప్రచారం చేస్తారు. మనం నెత్తి నోరు బాదుకొని మన ఆధారాలు అట్లా చూపిస్తాం. ఇదేంద్ర మెడకా మీద తలకాయని వాడు ఎవడైనా సరే ఇలాంటి ఆరోపణ చేస్తారని అన్నా కూడా మారుమూల పల్లెటూరులో కూర్చున్న టీడీపీ అభిమానులు కూడా అదే ప్రచారం చేస్తారు. కరోనా వచ్చింది జగన్ గారి వల్ల అంటున్నా, అంతే చెప్తారు. అది అవన్నీ కామనే కదా, ఏం చిన్నవి అసలు. గుడ్ మార్నింగ్ అందరికీ. అదే అసలు మెడకా మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే బీఫామ్ మీద పోటీ చేసే ఎంపీ సీట్ కోసం వైఎస్ అవినాష్ రెడ్డి తోటి ఆయన బాబాయ్ని హత్య చేపిస్తాడు. ఆయన ఇచ్చే బీఫామ్ మీద పోటీ చేసే ఎంపీ సీటు కోసం జగన్మోహన్ రెడ్డి గారు హత్య చేపించారు. ఇలా అసలు మీరు మనం 1000 రకాలుగా చూస్తే అసలు నిజంగా వాళ్ళకి రాజకీయాల్లో వాళ్ళ యూనివర్సిటీ పెట్టుకుని అందరికీ ఆ టీడీపీ వాళ్ళందరూ కలిసి ఒక యూనివర్సిటీ పెట్టుకుని అందరికీ దాని మీద క్లాసులు తీసుకుంటే బాగుండి అనిపిస్తుంది. ఎలా మేబీ అంటే అప్పట్లో ట్రైనింగ్ క్లాసులు ఉండేయండి. అసలు రాజకీయాల్లో ట్రైనింగ్ క్లాస్ అని మొదలుపెట్టింది టీడీపీ పార్టీ. నిజంగా ఇలాంటి దుష్ప్రచారాలకు కూడా ఒక ట్రైనింగ్ క్లాసులు పెట్టాలేమో మిగిలిన పార్టీలకు కూడా. మీరు ఏదన్నా చూడండి, అసలు గుంటూరులో రంగనాయకమ్మ అని 2021 అనుకుంటా ఒక విశాఖపట్నం దగ్గర ఒక ఫ్యాక్టరీలో, ఒక రసాయన ఫ్యాక్టరీలో ఒక బాంబు పేలుడు జరిగి చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ₹1 కోటి వరకు కాంపెన్సేషన్ అనౌన్స్ చేసి ప్రభుత్వం తరఫున ఇప్పించారు. ముందు తర్వాత మీ కంపెనీతో మేము మాట్లాడుకున్నాం. దాని మీద విపరీతమైన కరోనా టైంలో గుంటూరులో కూర్చొని ఒక రంగనాయకమ్మ అనే ఆవిడ ఒక స్టోరీ రాసింది. ఏమనంటే ఆ రసాయనాలు దాచిపెట్టింది ఎవరు, ఆ తర్వాత రసాయనాన్ని కనపడకుండా చేసింది ఎవరు, అధికారులు రాకముందే 3 మనుషులు అక్కడ ఎందుకున్నారు, ఆ 3 మనుషులు కనపడకుండా ఎందుకు పోయారు, ఇలాంటి ఒక స్టోరీ. ఆ స్టోరీ మీద అసలు ఆమెకి ఎటువంటి ఆధారం, గుంటూరులో కూర్చొని ఒక ఇంట్లో కూర్చున్న మహిళకి ఎటువంటి ఆధారాలతో ఆ విధంగా స్టోరీ రాసింది. ఆమె మీద అప్పుడు ఒక కేసు పెడితే రంగనాయకమ్మ గారిని ఆ తప్పుడు కేసులో ఇరికిచ్చి ఎంతో హింస పెట్టారు, లేకపోతే ఆమె మీద కేసు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారితో సహా మాట్లాడారు. తాము పెట్టిన పోస్ట్ తప్పు కదా అని ఎవరు మాట్లాడాల. ఒక మారుమూల టీడీపీ కార్యకర్త కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మొన్న నాకు మరీ కొద్దిగా కొన్ని ఆశ్చర్యాలు ఏమొస్తాయంటే రాజకీయ నాయకులు అందరినీ చూస్తూ ఉంటే 2024 జనవరిలో మా నియోజకవర్గం జనవరి 30వ తారీఖు లేదా ఫిబ్రవరి 10వ తారీఖు ఆ మధ్యలో ఆ టైంలో మా నియోజకవర్గంలో బీసీ ఇదేమంటారు సామాజిక సాధికార యాత్ర జరిగింది. దాంట్లో ఇప్పుడున్న మినిస్టర్ పార్థసారథి గారు స్పీచ్ ఇచ్చారు. దాంట్లో బీసీలకి అత్యంత మేలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు.
చంద్రబాబు నాయుడు గారు బీసీలు వాడుకోవడమే కానీ బీసీలకు ఎప్పుడు ఏ రోజు ఏ న్యాయం చేయలేదు. అదే బీసీలకి సామాజిక న్యాయం చేసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని స్పీచ్ ఇచ్చారు. నేను ఆ స్పీచ్ విన్నాను, అక్కడే ఉన్నాను కూడా. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో నాకు తెలిసి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అంటే 3 నెలలు 4 నెలలు అయిపోయేసరికి ఆయన అవతల పోటీ చేసి మినిస్టర్ అయిపోయి మొన్న మాట్లాడతా బీసీలకు ఎటువంటి ఏ న్యాయం చెయ్యని వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని మన ప్రెస్ ముందు మాట్లాడుతూ ఉన్నారు. మరి కరెక్ట్గా 4 నెలల ముందు అసలు బీసీలకి అత్యంత న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ సభలో మాట్లాడిన వ్యక్తి మన బీసీలకు అసలు ఎటువంటి న్యాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఈ రాజకీయ మొన్న అసెంబ్లీలో అదే పార్థసారథి గారు లేచి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పత్రికకి విపరీతంగా యాడ్లు ఇచ్చేసి కోట్లు ఇచ్చారు, ఇది నిజమేనా అని ఒక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకి లేదు, యాజ్ పర్ రూల్ ప్రకారంగా మాత్రమే అన్ని పత్రికలకి లేదా అన్ని టీవీ ఛానల్స్కి కూడా ఇవ్వడం జరిగింది, ఎటువంటి తప్పు జరగలేదు అని ఆయన సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం తర్వాత తెల్లారి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఒక మీటింగ్లో మాట్లాడుతూ నెక్స్ట్ డేనే పార్థసారథి గారు అసెంబ్లీలో సాక్షికి ఎటువంటి లబ్ధి ఎక్స్ట్రాగా చేయలేదని చెప్పిన నెక్స్ట్ డేని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో మాట్లాడతా 400 కోట్లు ఇచ్చుకుంటారండి ఇలా పేపర్కి, వీళ్ళకి విచారణ చేస్తారన్న భయం కూడా లేకుండా చేసుకుంటారా, విపరీతంగా దోచుకుంటారు వీళ్ళ పేపర్కి అని మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఈ టీడీపీ కార్యకర్తలు అసలు మనం గగ్గోలు పెడుతుంటాం ఏమని, ఆ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడిన అసెంబ్లీలో కాదన్నారు చూడండి అని మనం పెడుతుంటాం. ఈ టీడీపీ కార్యకర్తలు అసలు దాన్ని చూసినా చూడనట్టు కళ్ళు మూసుకొని పోయి విన్నట్టుగా 400 కోట్ల రూపాయలు దోచుకుంటారు సాక్షి పేపర్కి, 400 కోట్ల రూపాయలు దోచుకుంటారు సాక్షి పేపర్కి అని ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది నిజంగా వాడికి నిజం తెలిసినా కూడా అది నిన్నే కదా పార్థసారథి గారు అసెంబ్లీలో స్వయంగా ఒక మంత్రి స్థానం నుండి అసెంబ్లీలో స్వయంగా చెప్పాడు కదా అని మనకు అనిపిస్తున్నా కూడా వాళ్ళు ఒప్పుకున్నది. వెయ్యి రకాలుగా చెప్పండి. కోవిడ్ మనకి ఎట్లా ఉంటుంది, నాకు 2 విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి విషయాలు అంటే 2 కాదు చాలా విషయాల్లో మీరు గంజాయి చూడండి ఒకసారి. గంజాయిని అరికట్టడానికి విపరీతంగా గంజాయి మీద దాడులు చేసి విపరీతంగా గంజాయిని పట్టుకుంటే ఇది గంజాయి ఆంధ్రప్రదేశ్ అయిపోయిందని ప్రచారం. అదే ఇప్పుడు గంజాయిని అసలు పట్టుకోలేదు అనుకోండి, అది విచ్చలవిడికి ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది అనుకోండి, అసలు పట్టుకోలేదు అనుకోండి, అప్పుడు అసలు గంజాయి ఆంధ్రప్రదేశ్ కానట్టు. అదే ప్రభుత్వం తన బాధ్యతగా అంటే పోలీసులు మోహరించి గంజాయిని పదే పట్టుకొని గంజాయిని అరికట్టడానికి విపరీతంగా ట్రై చేస్తున్నారు అనుకోండి, అప్పుడు గంజాయి ఆంధ్రప్రదేశ్ అయినట్టు. ఎందుకంటే గంజాయి పట్టుకుంటుంటారు కదా ఎక్కువ, అది విపరీతంగా టీవీలోని పేపర్లో వస్తుంటారు కాబట్టి అప్పుడు అది గంజాయి ఆంధ్రప్రదేశ్ అయినట్టు. పట్టుకోకపోతే టీవీలో రాదు పేపర్లో రాదు కాబట్టి అప్పుడు గంజాయి ఆంధ్రప్రదేశ్ కానట్టు. సేమ్ కోవిడ్ వ్యవహారం కూడా అంతే. అప్పట్లో ట్రంప్ చెప్పాడు మేము విపరీతంగా టెస్టులు చేస్తున్నాం కాబట్టి విపరీతంగా కేసులు బయటపడుతుంది మా దగ్గర, అంతకుమించి వేరే కారణం. ఎస్, అది లాజిక్, అసలు సింపుల్ లాజిక్. అది తీసుకుంటా చంద్ర తీసుకుంటా, సింపుల్ లాజిక్ అది. ఇక్కడ అత్యధికంగా కోవిడ్ కేసు ఎందుకు బయటపడ్డాయి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా టెస్టులు చేయించాడు కాబట్టి. క్లియర్గా నేను అప్పుడు తెలంగాణలో ఎటువంటి టెస్టులు చేయలేదు. అసలు కోవిడ్ మీద ఏం చెప్పాలంటే అద్భుతంగా పనిచేసింది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఆ రోజుల్లో. విపరీత విమర్శలు 1750 కోట్ల రూపాయలు కేంద్రాంగ ప్రభుత్వ సంస్థ ఒప్పందం పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అది తక్కువ రేటు పెట్టుకుంటే, ఆయనకి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చండి. ఎవరు ఇచ్చి ఉండాలి? జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే నరేంద్ర మోడీ గారు ఇచ్చి ఉండాలి, ఎందుకంటే ఆయన కింద పనిచేసే సంస్థ కాబట్టి. ఇక ఇప్పుడు చూడండి ఆ 1750 కోట్ల రూపాయలు ఎంత ప్రచారం చేస్తారో చూడండి. ఈవెన్ మొన్న ఆ మహానుభావురాలు షర్మిల గారు ఫస్ట్ లైన్లో సెక్కీతో ఒప్పందం అని రాసింది, తర్వాత కింద లైన్లో అదానితో ఒప్పందం రాసింది ఆ పోస్టులో. ఇక వీళ్ళందరూ మన సామాన్యులందరినీ మనల్ని ఏ పరిస్థితి తీసుకెళ్లారంటే నిజంతో పనిలో. ఇప్పుడు ఎవరైనా సరే, ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు అయినా, నాకు ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీల కంటే ముందు మన సామాన్యులం కదా, మనం ఏం ఆలోచిస్తున్నాం దాని మీద బాధ కలుగుతా ఉంది. నిజంగా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు 6,80,000 కోట్లు మాత్రమే అప్పు ఉంది అని చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారు లేదు 10 లక్షల కోట్లు అప్పు ఉంది అంట. దీని మీద నిజంగా సామాన్యులంగా ఎవరైనా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం నిజంగా చేస్తున్నాం. ఎన్నో చట్టాలు ఉన్నాయి ఆర్టీఏ ద్వారా, ఈ మధ్య ఆర్టీఏ ద్వారా మనం ఏమంటే అప్లై చేసినప్పుడు వాటికి సమాధానం రావట్లా. చాలా అంతకుముందు సమాధానాలు ఇచ్చేవాళ్ళు కానీ ఈ మధ్య సమాధానాలు రావట్లా. ఒక్క నిమిషం చంద్ర తీసుకుంటా. నిజంగా ఇప్పుడు ఓ పక్క మనం 6,80,000 కోట్ల రూపాయలు అప్పు ఉందని మనం అంటాం, వాళ్ళు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని అంటారు. ఈ రెండింటిలో ఏది నిజం ఉందని చెప్పి తెలుసుకునే ప్రయత్నం ఏ ఒక్కరం చేయం అసలు. జస్ట్ మనం అభిమానిస్తున్న నాయకులు ఇది చెప్పారు కాబట్టి దీన్ని సమర్థిద్దాం, వాళ్ళు అభిమానిస్తున్న నాయకులు వాళ్ళకి చెప్పారు కాబట్టి దాని వల్ల సమర్థిద్దాం. అది వాళ్ళకి మొట్టమొదటి నుంచి ఉన్న ఉద్యలే.
సరే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎందుకు నమ్ముతాను అని అంటే ఆయన వచ్చి కూర్చొని పెద్ద అంటే ఇదే ఉంది, ఇంతకు మించి ఉంటే చూపించిన దమ్ముంటే అని అంటున్నాడు. కాబట్టి వాళ్ళు అప్పులు నేను మొదటి నుంచి కూడా చూస్తాను, ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ కార్పొరేషన్ ద్వారా ఇన్ని అప్పులు అంటారు. ఏ కార్పొరేషన్ ద్వారా ఏ అప్పు ఎవరి దగ్గర తీసుకున్నారు? ఎస్, అవును, కరెంటు బిల్లు విచిత్రంగా అయిందండి. కరెంటు బిల్లు వ్యవహారంలో నేను ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా చెప్తాను, ఆర్టీసీ ఛార్జీలు పెంచినా కరెంటు ఛార్జీలు పెంచినా కూడా అది ప్రభుత్వాల తప్పు కాదు. ప్రభుత్వం అంటే ఏంటి అసలు? అది ప్రజల దగ్గర నుంచి తీసుకున్న సొమ్ముని దాన్ని సమర్థవంతంగా వీటిని మళ్ళీ ప్రజల్లోకి ఎట్లా పంపించాలి, ప్రజలకు ఎట్లా ఉపయోగపెట్టాలి అనేది మాత్రం ప్రభుత్వం అంటే అసలు ప్రజల సొమ్ము ప్రజలకు ఉపయోగపడేలాగా చేయటమే అసలు ప్రభుత్వ విధి. దానికి వీళ్ళ సొంత సొమ్మును తీసుకొచ్చి చేస్తున్నట్టుగా ప్రజలకు భ్రమ కల్పించేసి ఒక దేవుళ్ళనో లేకపోతే ఇంకోటి అంటారు ఈ వీళ్ళు మాత్రమే చేయగలిగారనో అట్లా చెప్తా ఉంటే నేను ఎప్పుడు అంటాను, రాజకీయ నాయకుడికి కావాల్సింది సమర్థత, నిజాయితీ రెండే. వాళ్ళు దేవుళ్ళు కాదు. నాకు రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే బాగా ఇష్టం. అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు అసమర్థ పరిపాలన నుంచి బయటికి లాగేసి సమర్థవంతంగా వస్తున్న రూపాయిని పర్ఫెక్ట్గా అమలు చేసి సంపద సృష్టి కూడా విపరీతంగా పెంచగలిగిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన సమర్థతతోటి సంపదను పెంచాడు, నిజాయితీతోటి సంపద జనాలకి ఇచ్చాడు. అదే నాకు అందుకే రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా ఇష్టం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే అదే కారణం. నేను ఎప్పుడు ఆయన దేవుళ్ళకి ఎప్పుడు ఫీల్ కాల. ఒక సమర్థవంతమైన నాయకుడు, రాజుల కాలంలో వీరులు అంటారు కదా, లైక్ అలాంటి వీరుడు, రాజకీయాల్లో ఒక వీరుడు ఆయన. ఇది కూడా మాట్లాడేది మర్చిపోయా, ఇది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పీడీ యాక్ట్ అనే దాని గురించి కూడా మాట్లాడతాను. అది కూడా ఫస్ట్ టైం సోషల్ మీడియా కార్యకర్తలు బెయిల్ వచ్చిందా అంటే నాకు తెలిసి అయితే వెంకటరామరెడ్డి అని ఉన్నాడు, నాకు బాగా క్లోజ్ అయిన పర్సన్. మంగళగిరిలో 5 కేసులు, గుంటూరులో 1 కేసు, అక్కడ అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్ళాడు. అక్కడి నుంచి రాజమండ్రి, అక్కడి నుంచి కావలి, అక్కడి నుంచి సాలూరు అంటే ఇది విజయనగరం, శ్రీకాకుళం, అక్కడి నుంచి తర్వాత కర్నూలు, కడప. ఇది ఇంకా నాకు తెలిసి అయితే రాలా. హరికృష్ణారెడ్డి కానీ బయటికి రాలా, నాకు తెలిసి వెంకటరామరెడ్డి నాకు తెలిసి బయటికి రాలా. వీళ్ళిద్దరు ముఖ్యంగా అంటే వరరాజేంద్రారెడ్డి ఇంటూరు గురించి అందరికి తెలుసు, కానీ వీళ్ళిద్దరి గురించి చాలామందికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. సరే అయితే మాట్లాడుతుంది దాని సోషల్ మీడియా పీడీ యాక్ట్ గురించి కూడా మాట్లాడుతున్నాను. అసలు సోషల్ మీడియా మీద మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అరెస్టులు, పీడీ యాక్ట్ ఇవన్నీ చూస్తే నాకు అనిపించింది ఎందుకు చెప్పనా, చంద్రబాబు నాయుడు గారు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాని మాత్రమే భయపెట్టాలి అని అనుకునే ఉద్దేశంతో చేసినట్టు నాకు అనిపించలా. ఆయనకి ఎలాగూ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా ఆయనకి దాసోహమే కాబట్టి సోషల్ మీడియా అనేది ఎప్పటికీ కూడా ఆయనకి థ్రెటనింగే. కాబట్టి ఎంటైర్ సోషల్ మీడియా అంటే అది వైసీపీ సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియాని అనేది నేను విభజించట్లా. అసలు సోషల్ మీడియా అనేదే డిస్ట్రాయ్ చేయాలని చెప్పి ఆయన అనుకున్నాడని నాకు అనిపించింది. అందుకే పీడీ యాక్ట్ అనేంత పెద్దది ఆలోచించాడు అని అంటే కేవలం అదే అనుకున్నాను. టీడీపీ సోషల్ మీడియా యాక్టివ్గా ఉందనుకోండి, ఎప్పటికైనా వైసీపీ సోషల్ మీడియా మళ్ళీ యాక్టివ్ అవుతుంది. ఎలక్షన్ సందర్భంలోనో ఏదో సందర్భంలో యాక్టివ్ అవుతుంది కదా మళ్ళీ. కాబట్టి అసలు సోషల్ మీడియా అనేది సామాన్యుడి గొంతు అనేది వినపడటం మొదలైతే అది ఏ పార్టీ నుంచి ఏ పార్టీకైనా పాకుతుంది. సో అసలు ఏ పార్టీ సామాన్యుడి గొంతు కూడా వినపడటానికి వీల్లేదు. కాబట్టే ఈ పీడీ యాక్ట్ అనేది దాకా ఆలోచించారు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పటికీ సోషల్ మీడియా అనేది ఇక బతకూడదు. అది ఏ పార్టీ సోషల్ మీడియా సరే, ఎందుకంటే ఆయనకి టీడీపీ పార్టీ సోషల్ మీడియా అనుకూలమైన సోషల్ మీడియా దానికి అవసరం లేదు. ఆయనకి కూడా ఆయనకి టీడీపీ సోషల్ మీడియా కూడా ఆయనకి అవసరం లేదు, ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం ఆయనకి దాసోహం ఉంది కాబట్టి అది అవసరం లేదు ఆయనకి అసలు. అయినా పైగా సోషల్ మీడియాలో టీడీపీ పార్టీ అంత బలంగా కూడా ఉండదు. కాబట్టి ఆయనకి ఆ సోషల్ మీడియా కూడా ఆయనకి అవసరం లేదు అసలు. అందుకే అసలు సోషల్ మీడియా అనేది కనపడకుండా చేసే ప్రయత్నం చేశారనిపించింది నాకు, చేస్తున్నారనిపించింది. అది రాజకీయం. ఇప్పుడు సామాన్యుడికి ఇప్పుడు భయంలో బతికే పరిస్థితే తప్ప మనం ప్రశ్నించే పరిస్థితి లేదు. టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా ఈరోజు సపోజ్ వాళ్ళ ఎమ్మెల్యేలనో లేకపోతే వాళ్ళ ఎంపీలనో లేకపోతే వాళ్ళ ప్రభుత్వాన్నో క్వశ్చన్ చేసి 2 పోస్టులు పెట్టమనండి, వీడు మన పార్టీ వాడే కదా, వీడు అపార్థం చేసుకున్నాడు అని పిలిచి మాట్లాడతారని చూద్దాం. నాకు తెలిసి టీడీపీ సోషల్ మీడియా వాళ్ళని కూడా ఈరోజు స్టేషన్కి పిలిపించి మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళ లోకల్ ఎమ్మెల్యేలు ఏదైనా పొరపాట్లు చేస్తేనో లేదా లోకల్ ఎమ్మెల్యేలకు దగ్గరగా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఏదైనా తప్పులు చేస్తే దాని మీద పోస్టులు పెడితే టీడీపీ సోషల్ మీడియా వాళ్ళని కూడా స్టేషన్కి పిలిపించి సిఐ తోటి ఎస్ఐ తోటి పిలిపించి వార్నింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. ఇక్కడ ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటంటే ఇది టీడీపీ సోషల్ మీడియానా వైసీపీ సోషల్ మీడియాని కాదు, సామాన్యుడికి వినిపించే అవకాశం ఉండకూడదు అంతే. నేను మొదట రాజకీయాలు గమనించడం మొదలుపెట్టినప్పుడు ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తున్నాయి అంటే ప్రభుత్వాలు భయపడిపోయి దాని మీద ప్రజల్లో ప్రతిపక్షాలకు ఏమైనా సానుభూతి పెరుగుతుందేమన్న ఉద్దేశం మీద దాని మీద ఏదో ఒక కసరత్తు చేయడానికి ఒక ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ నేను తర్వాత ఏం గమనించానంటే
ప్రతిపక్షాలు ధర్నాకో లేదా ప్రతిపక్షాలు దేనికైనా పిలిపిస్తే వెంటనే పోలీసులు మోహరింపజేయటం, ఏమంటారు 144 సెక్షన్లో, లేకపోతే మీకు పర్మిషన్ లేవని అనడం, అట్లా ఈ ధోరణిలోకి వెళ్ళిపోయారు అందరూ. ఈవెన్ గత మన 5 ఏళ్ళ ప్రభుత్వం కూడా అంతే. ఏదన్నా ప్రతిపక్షాలు చేస్తా అన్నప్పుడు నిజంగా అది ప్రజల్లో బలంగా ఉంది అని అంటే దాన్ని నెరవేర్చి తీరాల్సిందే. అలా ఆలోచించుకున్న ప్రతిపక్షాలకి ఎక్కడ పేరు వస్తుంది అన్న ఉద్దేశం మీద ప్రతిపక్షాలను కంట్రోల్ చేయాలనే ఉద్దేశంలోకి వెళ్ళిపోయారు రాజకీయ పార్టీలన్నీ, అధికారంలో రాజకీయ పార్టీలన్నీ. నిన్నగాక మొన్న గుంటూరు నుంచి డైమండ్ బాబు అనే ఇప్పుడు తాడికొండ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఆయన ఆ నియోజకవర్గంలో పోవడానికి ఆయన అనుచరులు, ఆయన అభిమానులతో కలిసి వెళ్తుంటే ఆయన ఒక్కడిని పంపించేసి మిగిలిన మధ్యలో ఆపేసి ఒక 3 గంటల పాటు ట్రాఫిక్ జామ్ చేసేసారు ఆ రోడ్డు మొత్తం కూడా. అంటే జస్ట్ ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియోజకవర్గంలోకి వెళ్తాడు అంతే. దానికే పోలీసులు అందరూ వచ్చేసి అందరిని ఆపేసి ఆయన ఒక్కడిని పంపించేశారు. వైఎస్ఆర్సీపీ వారిని తన్నుతున్నారు కూడా. అది నిజం, అది జరిగేదే కదా, నిజమే కదా. ఇప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కూర్చోబెట్టి వాటిని ఇచ్చి పంపిస్తారు. మనం అధికారంలో లేము, మనకి ఎవరు అండా ఏది కూడా లేదు కాబట్టి మనం అంటారు. దానికి చేసేదే ఉంది, దాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని కూడా లేదు. టీడీపీ పార్టీ వాళ్ళు కొంతమంది ఒక 4-5 కలిసి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి కనీసం 800-900 మందిని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కుటుంబాలతో సహా హింస పెడితే నేను స్వయంగా వెళ్ళి కంప్లైంట్ చేస్తే సీఏ అన్నాడు, సోషల్ మీడియా వాటి మీద కంప్లైంట్ తీసుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పింది కదండి, సో కంప్లైంట్ తీసుకోలేమండి అన్నాడు. సరే అప్పుడు పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి అనుకోండి మెసరాది అట్లా అయితే. అదే నేను అన్నాను, సామాన్యుడికి మాట్లాడే పరిస్థితి లేదు. మనం ఎంత గగ్గోలు పెట్టినా, మనం ఎంత చేసినా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అవుతుంది మంది కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ప్రత్యర్థి యొక్క ఫెయిల్యూర్ మీద రాజకీయం చేయాలి అని అనుకుంటున్నారు. ఇప్పటికి కూడా అనిపిస్తూ ఉంది. రేపు కార్యకర్తలతో మమేకం అవుతాం అంటున్నారు. ఈ కార్యకర్తలు మరి ఆయనకి ఎంతవరకు సహకరిస్తారో ఏమో నాకేం అర్థం కావట్లేదు. మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే మాస్ లీడరు. ఆయన కనపడగానే ఎగబడతారు, ఆయన్ని మాట్లాడనీరు. ఆయనతోటి ఆయన ఏదైనా సూచనలు సలహాలు చెప్తే తీసుకుందాం అనుకోరు, మనకు తెలిసిన సలహాలు సూచనలు ఇద్దామని అనుకోరు. ఏ కాడికి గోల చేస్తుంటారు, లేదా సెల్ఫీల కోసం ఫోటోల కోసం ఎగబడుతుంటారు. ఇక మరి ఆ ప్రోగ్రామ్ ఏ విధంగా జరిగిద్దో నాకైతే ఏం అర్థం కావట్లేదు. నేనైతే ఒకటి అనుకుంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాను. సరే ఒక పెద్దవాళ్ళు అపాయింట్మెంట్ పెట్టిస్తున్నారు. సరే పెట్టించినప్పుడు నేనైతే ఒక మాట పబ్లిక్గా మీ అందరికీ కూడా ఒక ముందే చెప్పాలనుకుంటున్నాను. ఏ పదవికైనా కూడా ఆ విభాగంలో ఎవరైతే పనిచేస్తున్నారు అని ఆలోచించి, వాడు సామాన్యుడా, వాడు చిన్నోడా, వాడు పెద్దోడా అని ఆలోచించకుండా వాళ్ళకి పదవులు మనం ఇస్తే సామాన్యుల్లోంచి నాయకులు పుడతారు. పార్టీ పటిష్టంగా ఉంటుంది. టీడీపీ పార్టీ ఇంత పటిష్టంగా ఉండడానికి కారణం ఏంటి అని అంటే, ఈ రోజు కూడా సామాన్యులు, సరే పెద్ద పొజిషన్ రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు లేదా ఎమ్మెల్యేలు ఇలాంటి వాటికి ఏదైనా పెద్ద డబ్బున్నోళ్ళు బాగా ఉండొచ్చాము, కానీ పార్టీ కార్యక్రమాలు చేయడానికి మాత్రం వాళ్ళు టాలెంట్ ఎవరికో ఉంది, వాడి పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకొని ఇస్తుంటారు. అలా పార్టీ నిర్మాణంలో ముఖ్యంగా కష్టపడేవాడికి, టాలెంట్ ఉన్నవాడికి కల్పిస్తే పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఏమవుతుందంటే ఒకరి నుంచి ఒకటి మోటివేట్ అవుతాడు. అదే నాయకుల పిల్లలకి పదే నాయకుల పిల్లలకి లేకపోతే చుట్టాలకి ఇచ్చుకుంటా కూర్చుంటే సామాన్యుల్లోంచి ఎటువంటి మోటివేషన్ ఎప్పటికీ రాదు వాడికి. నాకు తెలిసి ఇప్పటికైనా పార్టీ పదవుల్లో ఏదో నాయకుల చుట్టూ తిరిగే వాళ్ళకు నేను సింపుల్గా ఒక మాట చెప్తాను. నేను ఒక మాట చెప్తాను. నాకు తెలిసిన ఒక అబ్బాయి, ఒక పిల్లోడు, చిన్నోడు నాకంటే, ఈ పెద్ద సోకాళ్ళ నాయకుల చుట్టూ తిరిగి లాస్ట్ 6 నెలలు చుట్టూ తిరిగి నాకు రాష్ట్ర అధికార ప్రతినిధి యువజన విభాగంలో పదవిస్తే ఆ అబ్బాయికి కేవలం ఆ 3 నెలల్లో రీజనల్ కోఆర్డినేటర్గా ఒక విభాగంలో ఒక పదవి వచ్చింది. 4 జిల్లాలకి 3 జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్గా ఒక పదవి వచ్చింది. కేవలం అబ్బాయి చేసింది అంటే ఆ పెద్ద నాయకుడు చుట్టూ తిరగటమే అతను చేసిన పని. క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఈ పదవులు కొద్దిగా మంచి పదవులు, పెద్ద పదవులు రావాలి, కాస్త గుర్తింపు ఉండే పదవులు రావాలి అని అంటే మనం ఇక్కడ ఎంత పని చేసినా ఇక్కడ నేనే ఎప్పుడో 2012లో ఇది చివరిగా చెప్పి ముగిస్తా. 2012లో మా ఊళ్ళో ఓదార్పు యాత్ర జరిగింది. ఆ యాత్ర దాదాపు నేనే చేశాను. ఆ టైంలో ఒక కెమెరామెన్ని పెట్టి నేను ఫోటో ఒకటి తీపిచ్చాను. అందరికీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళందరూ ఫోటో తీసి వాళ్ళందరికీ రేపు ఆ ఫోటో ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న దేశం మీద ఒక ఫోటో నా ఫ్రెండ్ దగ్గర కెమెరా తీసుకొని ఒకరికి ఇచ్చి నీ ఫోటోలు తీరా అని వాడికి చెప్పాను. అందరు ఫోటోలు వచ్చి చివరిగా నేను ఫోటో దిగాను. నా ఎందుకు ఓవర్ రాడి నా ఫోటో రాలా. సరే ఎందుకు రాలేదో అదే నేను అనుకున్నాను. అప్పుడు తర్వాత 2018లో మా అత్తగారి ఊరు, మా మామ వాళ్ళ ఊరిలో 3.5 గంటల పాటు పాదయాత్ర జరిగితే ఇప్పుడున్న ఎంపీ, అప్పుడు కూడా ఎంపీగా ఉన్నారు శ్రీకృష్ణదేవరాయలు గారు, దాదాపు 2 గంటలు ఆయనతో పాటు నేను రోప్లో ఉన్నా.
ఆయన బాబుల్ చదువుతా మహేంద్ర చదువుతా బాబుల్ ఫోటో దిగుతావా అంటే లేదన్నా అన్నాను. ఎందుకని అని అంటే లేదన్నా నేను నా కష్టంతో 20 సంవత్సరాలు సరే నా కష్టం నా టాలెంట్ తోటి ఆయన దగ్గర నాకు గుర్తింపు వచ్చినప్పుడు నేను ఆయన దగ్గర వెళ్ళి ఫోటో దిగుతా అన్న. ఇప్పుడు వెళ్ళి జనరల్గా ఫోటో దిగాను ఆయన నేను ఎవరో కూడా తెలియదు కదా జగనన్నకి. సో నేను ఆయనకి తెలిసాక నా కష్టంతో నేను తెలిసాక ఫోటో దిగుదాం అనుకుంటున్నాను, అప్పటివరకు నేను దిగాలనుకోవట్లేదన్నా అంటే ఆయన నవ్వి ఓకే అన్నాడు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ఈ కష్టాన్ని టాలెంట్ని నమ్ముకుంటే ఇంకొక 200 సంవత్సరాలు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం తెలిసే అవకాశం లేదు. అసలు ఈ పార్టీలో ఎవరు కష్టపడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, వీళ్ళకున్న టాలెంట్ ఏంటి అని గమనించే విభాగం లేదు. ఒకవేళ ఎవడన్నా టాలెంట్ ఉన్నవాడు లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డవాడు లేకపోతే ఇంతమంది చాలామంది ఉంటారు కదా, వాళ్ళు కష్టపడకుండా వాళ్ళకి ఏదైనా పాపం సమస్య వచ్చో లేకపోతే వాళ్ళు ఏదైనా అలిగో లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చో ఆగిపోతే వీళ్ళు ఎందుకు ఆగారు, వీళ్ళని మళ్ళీ మనం ప్రోత్సహిద్దాం, వీళ్ళని పిలిచి ఒకసారి మాట్లాడదాం అని చూసే విభాగం లేదు. సింపుల్గా నాకు అనిపించింది ఎవరు కష్టపడుతున్నారని గమనించే విభాగం లేదు, ఈ కష్టపడుతున్నవాడు ఎందుకు ఆగిపోయారా అని చెప్పి చూసే విభాగం లేదు. ఏ విభాగం ఏ స్థాయిలో కూడా లేదు. మనం నాకు అనిపించింది అదే, నేను ఇంకొక 20 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు నిజంగా నాకు నిజంగా ప్రోత్సాహం ఇస్తే నేను దీన్ని ఇప్పుడు వరకు పనిచేసిన దానికంటే ఇంకా 10 రెట్లు పనిచేయగలను నాకు తెలుసు. నన్ను నిజంగా ఎంకరేజ్ చేసి నువ్వు ఇది చెయ్యాలంటే వాళ్ళు చెప్పిందే కాకుండా ఇంకా 100 రకాలుగా నా సొంతగా కూడా ఆలోచించి చేయగలని నాకు తెలుసు. కానీ అసలు మనం గమనించే నాదుడే లేడు. మండల విభాగాల్లో ఎవరో ఒకరు అసలు ఏ కులం అయితే ఏంది, మండలంలో ఒక వ్యక్తి బాగా కష్టపడుతున్నాడు, బాగా ఖర్చు పెడుతున్నాడు, ఒక ఎస్సీఓ ఒక ఎస్టీఓ ఒక బీసీఓ ఒక రెడ్డో ఒక కమ్మో ఒక కాపో లేకపోతే ఒక మైనారిటీనో లేకపోతే ఎవరో ఒకరు అసలు మొత్తం కష్టపడుతున్నారు. పార్టీ విభాగాలు పదవులు వేస్తున్నారు. ఎస్ అతను ఖచ్చితంగా యాప్ట్, అతను ఆ మండలి ఇన్ఛార్జ్ అతను యాప్ట్. ఇవి ఉండవు. పక్క మండలం బీసీకి ఇచ్చాం కాబట్టి ఇది ఎస్టీకి ఇద్దాం, ఇది ఎస్సీ ఎస్టీకి ఇచ్చాం కాబట్టి ఇది మైనారిటీకి ఇద్దాం. ఈ మైనారిటీలో ఎవరైనా పని చేస్తున్నా లేదో చూడరు. సరే ఇది ఎన్నిటికి ఇది రెడ్డికి ఇద్దాం, మరి ఈ రెడ్డి అనేవాడు పని చేస్తున్నా లేదో చూడరు. నీ దగ్గర కోర్టు ఉన్నాయి ఖర్చు పెట్టడానికి మహేంద్ర. సరే ఇది ఈ విధంగా అరే అసలు ఎవడు కష్టపడుతున్నాడు, ఎవడు కరెక్ట్ యాప్ట్, ఎవడు ఖర్చు పెట్టుకుంటున్నాడు కష్టపడుతున్నాడు వాడికి ఇద్దాం, వాడు కదా కరెక్ట్. ఏ కమ్మ అయితే ఏ రెడ్డి అయితే ఏ ఎస్సీ అయితే ఏ బీసీ ఎవరైతే అసలు నిజంగా చెప్పాలంటే రెడ్డి అనే వ్యక్తి అధికారంలో ఉంటారు, ఒక నాయకుడిగా ఉంటే రెడ్లందరినీ బాగుపరిచాడా ఇన్నాళ్ళు? ఒక ఎస్సీ అనే వ్యక్తి నాయకత్వంలో ఉంటే వాళ్ళ ఎస్సీలు అందరినీ బాగుపరిచాడా? ఇవన్నీ వేస్ట్ అనిపించింది నాకు. నిజంగా చేయాలనే గుణం ఉండాలి, కానీ ఒకళ్ళు నిజంగా ఎస్సీ అనే వ్యక్తి లేకపోతే రెడ్డి అనే వ్యక్తి లేకపోతే బీసీ అనే లేకపోతే కమ్మ అనే వ్యక్తి తను వస్తే తన కులం బాగుపడిద్ది అనే ఫీలింగ్ ఉంటే మరి మిగిలిన కులాలన్నీ ఏం కావాలి? మిగిలిన కులాలన్నీ ఏం కావాలి? అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో మిగిలిన కులాలని అందరినీ చూసే గుణం ఉన్న వ్యక్తి కావాలి. కానీ మహేష్ రెడ్డి ఆ కోర్టు లేని వాళ్ళకు టికెట్లు ఇచ్చింది, అది నేను దానికి కాదని. కానీ నేనేమంటా అంటే సామాన్యుడి పార్టీ ఇది సామాన్యుడి నుంచి నాయకత్వాన్ని ప్రోత్సహించే పార్టీ అని ఎక్కడుంది? ఎలక్షన్స్ అప్పుడే టక్కున ఒక నలుగురికో వాళ్ళకో వీళ్ళకో ముగ్గురికో నలుగురికో ఇచ్చేస్తే దాన్ని మనం ఏ విధంగా తీసుకోగలం? ఇప్పటికైనా నేనైతే జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే నేనైతే ఇంకా మళ్ళీ నేను ఒకసారి కలిసిన తర్వాత మళ్ళీ కలుస్తాను లేదో నాకు తెలియదు ఇక. ఎందుకంటే మేబీ ఆ రోజు నేను మాట్లాడాలనుకునే వాడిని నన్ను తర్వాత మళ్ళీ రాణిస్తారో లేదో కూడా నాకు తెలియదు. కానీ నేనైతే మాట్లాడాలనుకున్నా. 2009 జూలైలో అయిపోయింది నా ఎంసీఏ. ఆగస్టు సెప్టెంబర్లో రాజశేఖర్ గారు చనిపోయారు, 2 నెలల వ్యవధిలో చనిపోయారు. ఆ రోజు నుంచి రాజకీయం అని తిరుగుతా. నా తోటి వాళ్ళు అక్కడెక్కడో విదేశాల్లో ఉండి కోర్టు సంపాదించుకుంటే నేను ఉన్న ఆస్తులు అమ్ముకుంటూ తిరుగుతూ ఉన్నాను. ఈ రోజుకి కూడా అసలు మనం ఏం సాధించాము అనుకుంటే ఇది ఏం చెప్పాలంటే మనలాంటి సామాన్యులు కొంతమంది అభిమానం సంపాదించుకున్నానే కానీ మిగిలిన ఏమీ సాధించలేదు. అసలు జీరోలో మొదలుపెట్టి మైనస్లోకి పోయా. 15 ఏళ్ల క్రితం జీరోలో మొదలుపెట్టి మైనస్లో పోయా. సరే ఇంత చేసినప్పుడు మనకి ఏమైనా ఉందంటే ఏమీ లేదు. ఎప్పటికీ కూడా అరే మనం ఇంత కష్టపడి పక్క పార్టీ వాళ్ళు గుర్తిస్తున్నాడు. నిజం చెప్పాలంటే 2017 వాళ్ళ అధికారంలో ఉన్నప్పటి నుంచి మళ్ళీ మనం వాళ్ళ అధికారం కోల్పోయినప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా నువ్వు ఆ పార్టీలో అనవసరం, నీకు ఆ పార్టీలో గుర్తింపు ఇచ్చే నాయకులే లేరు, నువ్వెందుకు ఆ పార్టీలో మా పార్టీలోకి రా. కానీ మహేంద్ర ఇప్పుడు నేను ఒకటే అనుకుంటున్నా, సరే నేను కలిస్తే ఒకటే నలుగురికి ఉపయోగపడే మాటలు నాకు చెప్పాలి, జగనన్నకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఉన్నా.
నాకేదో పర్సనల్గా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో నాకు అసలు ఆ విధంగా ఉద్దేశం ఉంటే ఈ పాటికి నేను కూడా అక్కడక్కడ సోకాళ్ళు 2015 నుంచి సోకాళ్ళ నాయకులు చుట్టూ తిరిగి ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి తెచ్చుకునేవాడిని. ఏమంటారు ఏదో కాంట్రాక్ట్లు తెచ్చుకునేవాడిని, ఏదో తెచ్చుకునేవాడిని. అది నా వాళ్ళకి హాట్లు నాకు చేత కావట్లేదు అసలు. సరే అయితే అదే ఎంతోమంది అడుగుతూనే ఉన్నారు, కానీ పక్క పార్టీ వాళ్ళు గుర్తిస్తున్నారు, కానీ సొంత పార్టీ వాళ్ళు నాయకులు ఎందుకని మరి ఇది నాకు అర్థం కావట్లేదు. మీకు విషయం చెప్పనా, 2022 ఏప్రిల్లో నేను 3 రాజధానులకు సంఘీభావంగా సోషల్ మీడియా కేవలం ఒక సామాన్యుడిగా నా అంతటి నేను అనుకుని సోషల్ మీడియా ర్యాలీ ఒకటి చేస్తే దాదాపు 500 మంది నుంచి 600 మంది వచ్చారు. కనీసం ఈ ర్యాలీ ఎవరు చేశారు? పార్టీకి ఉపయోగపడే కార్యక్రమాలు సొంతగా చేసుకుంటే ఎవ్వరు ప్రోత్సహిస్తారు తెలుసా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు ప్రోగ్రాంలు అనౌన్స్ చేశారు. ఏ కాడికి పైనుంచి వచ్చే కార్యక్రమాలే కానీ సొంత జిల్లా విభాగాలు లేకపోతే సొంత నియోజకవర్గ విభాగాలు ఏదైనా చేసుకున్న పడుచుకుని నాదుండు. ఈ పార్టీలో ఇప్పటికైనా మారాల్సింది ఒకటే, పైనుంచి కింద వరకు పార్టీలో కష్టపడే వాళ్ళు ఎవరు, నష్టపోతున్న వాళ్ళు ఎవరు, టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరు, వీళ్ళని గుర్తించి ప్రోత్సహించే విభాగాలు లేకపోతే మళ్ళీ రేపు పదవులు వచ్చినా అవి తాత్కాలికమైన పదవులు అవుతాయి, కానీ మనం కోరుకున్నట్టు 20 సంవత్సరాల పాటు దిక్కుండా ఉండే పదవులు అయితే అవు. మన పార్టీని బాగు చేసుకోకపోతే మన ఒక లాయర్ గారు నాతో అన్నాడు, ఇప్పటికీ కూడా ప్రత్యర్థి ఫెయిల్యూర్ మీద మనం రాజకీయం చేయాలనుకుంటే ఎట్లా అన్నాను నేనంటే, ప్రత్యర్థి ఫెయిల్యూర్ మీద మనం రాజకీయం చేస్తే మన పదవులు తాత్కాలికం అవుతాయి బాబులు. మన సొంత వాడిని కూడా స్ట్రాంగ్ చేసుకొని ప్రత్యర్థి ఫెయిల్యూర్ని ఉపయోగించుకుంటా చేసుకుంటే దీర్ఘకాలికం అవుతాయి పదవులు అన్నాడు. ఒకవేళ ఈరోజు ప్రత్యర్థి ఫెయిల్యూర్ అయ్యి రేపు మళ్ళీ మనకు పదవి వచ్చినా మన పార్టీని మనం ఈ విభాగాలను ఏర్పరచుకోకపోతే, కష్టపడేవాడిని అంటే టాలెంట్ ఉన్నవాడిని గుర్తించుకోకపోతే, కేవలం తాత్కాలికంగా అప్పటికప్పుడు డబ్బులు సంచులతో వచ్చే వాళ్ళతో పోటీలతో చేపించేస్తే సీట్లు నెంబర్ వస్తుంది, కానీ పార్టీ పటిష్టత మాత్రం ఎప్పటికీ కూడా తగ్గిపోతూనే ఉంటుంది, కానీ పెరగదు. ఓ సోషల్ మీడియా వాడికి సోషల్ మీడియా అధ్యక్ష పదవి ఎందుకని ఇవ్వరు? ఇలా ఎన్నో పదవులు 2017 నుంచి 2018 నుంచి 2023 వరకు 22 వరకు ఆల్మోస్ట్ 4 సంవత్సరాల పాటు సోషల్ మీడియాకి చాలామంది ఇన్ఛార్జిగా పనిచేశారు. జిల్లా ఇన్ఛార్జీలుగా, పార్లమెంట్ ఇన్ఛార్జిగా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా, మండలి ఇన్ఛార్జిగా. వీళ్ళలో నాకు తెలిసి ఒక 8 పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాగా కష్టపడి పనిచేశారు. ఇంకా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా ఆయా నియోజకవర్గాల పరిధిలో తెలిసి ఉండొచ్చు. నాకు అన్ని తెలియకపోయినా కొన్ని తెలుసు. మా గుంటూరులో ఉంది వెంకటరామరెడ్డి, లేకపోతే అజయ్, లేకపోతే దినేష్, లేకపోతే గోపిరెడ్డి, ఆడ ఆరిఫుల్లా, ఇలా ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో టీంలు ఏర్పరచుకుని బాగా పనిచేశారు. మళ్ళీ పదవులు వేసేటప్పుడు వీళ్ళు గతంలో ఇంత కష్టపడి ఉన్నారు, వీళ్ళకి ఇంకొద్ది పైన పదవి ఇవ్వాలి, అది ఇలా ఇవ్వాలని అసలు ఆలోచన చేయాలి. అసలు ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిని తీసుకుపోయి నియోజకవర్గ ఇన్ఛార్జిని తీసుకొని పోయి నియోజకవర్గ కన్వీనర్ చేసిపోయి వాడు బాగా పనిచేసిన వాడు. ఒక పార్లమెంట్ కన్వీనర్ చేసిపోయి ఒక పార్లమెంట్ కన్వీనర్ చేశారు. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో నిజం 4 పేర్లు కూడా తెలియదు తెలుసా పై వాళ్ళకి. ఒకప్పుడెప్పుడు ఒక ఇన్ఛార్జ్ అన్నాడు నాతోటి, నీలా 10 మంది ఉన్నారు బాబులు, ఆ 10 మందికి జగనానికి మీరు తెలుసు అని. ఎప్పుడు 2018లో. నేను ఆ రోజు నిజమే నమ్మా. ఆ రోజు నేను ఎవరు చెప్పిన ఏదైనా నమ్మేస్తుంటాను, కానీ నమ్మా. కానీ తర్వాత తెలిసింది ఏంటి అని అంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఉన్న వాళ్ళకి కూడా మనం ఎవరో కూడా తెలియదు. నేను ఇంకా ఒక మాట చెప్తే మరీ ఆశ్చర్యపోద్ది. ఇప్పుడు పబ్లిక్గా చెప్పడం కరెక్ట్ కాదని చెప్పట్లేదు, కానీ సోషల్ మీడియా గురించి గత 2 సంవత్సరాల క్రితం కూడా మన పార్టీ అధిష్టానం డిస్కస్ చేసుకున్న మాట ఏంటి అనేది వింటే నాకు చాలా బాధేసింది. అది నాకు ఒక వారం క్రితం తెలిస్తే చాలా బాధ అనిపించింది అసలు. అంటే నేను ఒకటి మాట్లాడతాను మహేంద్ర, యాక్చువల్లీ పాపం ఇందాక నుంచి మనోడు రెక్కల చంద్రం ఎప్పుడో పెట్టాడు, రెక్కల చంద్రం మర్చిపోయాను. చంద్ర ఒకసారి రిక్వెస్ట్ పెట్టమ్మా, ఒకసారి మాట్లాడదాం, మనందరం కూడా కొద్దిసేపు సరదాగా మాట్లాడుకుందాం. అంటే సూపర్ 6 అనేది ఒక నేనంటే ఒక విధంగా అది పనిచేసింది జనంలో అనుకుంటాను. ఎందుకంటే ముసలి వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన 20,000 రూపాయలు ఏమంటారు 4,000 రూపాయల పెన్షన్ మీద మాట్లాడుకోవడం నేను విన్నా. అలాగే మహిళలు కూడా, ముస్లిం మైనారిటీ మహిళల గురించి నా ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే, మైనారిటీ ఫ్రెండ్సే, మాలో మైనారిటీలు దగ్గర ఉన్న మాత్రమే బూత్లో కూడా భారీగా టీడీపీ మెజారిటీ వచ్చింది.
గుంటూరు 1 తీసుకోండి, అది ఎప్పుడు కాంగ్రెస్ ఫేవర్గా ఉండే సీటు. సరే మన పార్టీ పుట్టిన తర్వాత మన పార్టీ ఫేవర్గా ఉండే సీటు. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి విపరీతమైన హవాలో కూడా 20,000 ఓట్ల మెజార్టీ వస్తే మన టీడీపీ పార్టీ 29,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. 29,000 రావడం నేను చూస్తే పక్కగా ప్యూర్గా మొత్తం 100కి 90% మైనారిటీ ఓట్లు ఉన్న బూత్ల్లో కూడా టీడీపీ పార్టీకి భారీ మెజార్టీ వచ్చింది. ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చిందని చూస్తే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వటం అనేది, నెలకి 1,500 మహిళలకు ఇవ్వటం అనేది ప్రభావం గట్టిగా పడింది మైనార్టీల్లో అనేది నేను మైనార్టీ నా ఫ్రెండ్స్ చెప్పిన మాట అదనమాట. అంటే అసలు లేదని నేను అనుకోను, కానీ ఉంది. అది ఓకే, అంటే ఒకటి గెలుపులో అదొక కూడా కారణం. ఓకే, అంటే మరి 40,000, 50,000, 60,000, 70,000 ఓట్ల మెజార్టీలు అంటే అది కేవలం సూపర్ 6 వల్లే జరిగిందని అయితే నేను కూడా అనుకోను. ఖచ్చితంగా అది దానికి మాత్రం జరిగిందని నేను కూడా అనుకోను. నేను ఒక మాట చెప్తాను, ఎప్పుడైనా రాజకీయంగా 2 పక్షాలు ఉంటాయి. ఒక పక్షం అవును అంటే ఇంకో పక్షం కాదు అని అంటది, ఈ పక్షం అవును అంటే ఈ పక్షం కాదు అని అంటది. ఈ విధంగా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే ప్రజలు ఏది కరెక్ట్ ఏది అబద్ధం అని చెప్పి చర్చించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1,750 కోట్ల రూపాయల మీద ఆయన కోర్టులో పరువు నష్టం దావా వేశారు, ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి జనంలో చర్చ జరుగుతుంది. కానీ అదే ఏమి ఒక రాజకీయ పక్షం విమర్శలు చేస్తూ ఉంటే ఇంకో రాజకీయ పక్షం సైలెంట్ అయిపోయినప్పుడు జనానికి వినపడేది ఈ రాజకీయ పక్షం చెప్పేది మాత్రమే వినపడుతుంది. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారికి జరిగింది అదే. ఆయన సొంత రాజకీయ పక్షం అవతల వాళ్ళు విమర్శిస్తున్నా అది తప్పని తెలిసినా కూడా సైలెంట్గా ఉండడం జరిగింది. ఎందుకు ఉంది అంటే ఇంకా ఆయన అర్థం చేసుకోవాలి. ఆయన సొంత కార్యకర్తలు ప్రత్యర్థి విమర్శిస్తున్నా కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అని అంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విశ్లేషణ చేసుకుంటే చాలు. పి జ్యోతి కుమార్ మీరు చెప్పింది కరెక్ట్. అధికారం వచ్చేవరకు ఏ పార్టీకైనా కార్యకర్తలు అవసరం, ఆ తర్వాత అవసరం ఉండదు. అవసరం కూడా ఉండదు, ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి. నిజం అది, ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు కూడా మొత్తుకుంటున్నారు ఇప్పుడు. అసలు మీ పార్టీ అధికారం ఉన్నప్పుడే పట్టించుకున్నారు, ఇప్పుడు మమ్మల్ని పట్టించుకుని నాదులే లేదని చెప్పుకుంటున్నారు. సరే, ఎనీవే, సరే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి అయితే ప్రయత్నం చేద్దాం. ఒక 10 మంది సోషల్ మీడియా వాళ్ళని, అంటే ఇంత ఓటమే కాదులే కానీ అశోక్ నిజంగానే జనం ఓట్లు వేయకపోవడం వల్లే ఓడిపోయారు అని అంటే ఈవీఎంల ప్రభావం, ఇప్పుడు ఈవీఎంల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అని ఆలోచిస్తే మరీ ఇంత దారుణంగా ఉండదు అనుకుంటున్నా. అంటే 11 సీట్లు కాకపోతే 40 సీట్లు అయ్యి ఉండేమో, అంతేగాని అధికారం అయితే రాకపోయి ఉండేదేమో, ఏది ఉన్నా సరే అధికారం అయితే రాకపోయి ఉండేదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎలక్షన్ చేశాను, మా నియోజకవర్గంలో నేను చూశాను, మన ఓటు ఇటు నుంచి అటు వెళ్ళడం అనేది కూడా నేను చూశాను. ఎందుకు వెళ్ళిందంటే అభిమానం లేక కాదు, వాళ్ళ మీద అభిమానాలు పెరిగి కాదు. వదిలే జగన్ అన్న కోసం ఇప్పుడు వదిలే, అది ఇక్కడ వదిలే, బహిరంగ వదిలే. కానీ అయితే అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ఓ సోషల్ మీడియా కన్వీనర్ తోటి ఇంకో సోషల్ మీడియా పెద్ద కన్వీనర్ గారు చెప్పారంట, ఏంది జనంలో తిరగమంటారు మీరు, అంటే నియోజకవర్గ మీటింగ్లు పెట్టండి, జిల్లా మీటింగ్లు పెట్టండి అంటే ఏ పొద్దులు మీటింగ్లు పెట్టుకుంటూ తిరగమంటావా అయింది నన్ను, అసలు ఈ మాట చెప్పాడు జగన్ అన్నట్టుగా చెప్పాడంటలే మన పెద్ద సారు. సరే, 10 మందిని అయితే సోషల్ మీడియా పర్టికులర్